హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మండే నుండి అంటే 20th నుండి మనం ఎన్టీపీసీ గ్రూప్ డి డైలీ టార్గెట్ క్లాసెస్ అయితే ఎర్లీ మార్నింగ్ వీడియో చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది రైల్వే ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్పెషల్లీ కోచింగ్ లేకుండా జాబ్ సాధించలేమా అనే టాపిక్పై మనం డిస్కస్ చేద్దాం. అండ్ అందులో భాగంగా నేను ఆ 15-16లో వచ్చిన ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎక్కడ కోచింగ్ తీసుకున్నాను అనేది కూడా క్లియర్గా చెప్తాను. మీరు కనుక నేను చెప్పబోయే కొన్ని పనులు ఫాలో అయితే డెఫినెట్లీ మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ వీడియో నీలాంటి వాళ్ళ కోసం, కోసమే. సో వీడియో పూర్తిగా చూడడం మాత్రం మిస్ చేయకు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన యొక్క ఛానల్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. బై ద వే, దిస్ ఈజ్ ప్రవీణ్ కుమార్, ఎక్స్ ఇండియన్ రైల్వే ఎంప్లాయ్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సంక్రాంతి ఆఫర్గా ఈ రోజుతోటి క్లోజ్ చేస్తూ ఉన్నాను. తీసుకునే వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీసుకునే ముందు మినిమం బాధ్యతగా యూట్యూబ్లో 1-2 సార్లు క్లాసెస్ చూడండి. 1 or 2 days చూడండి. నచ్చితే రైల్వేకి ఉపయోగపడుతున్నాయని మీకు అనిపిస్తే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. ఓ లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అయ్యి క్లియర్ చేస్తాడో అలానే ఉంటాయి. సో ప్రింట్కి అవకాశం లేదు. నేనైతే ఎలాంటి మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేయలేదు. ఓకేనా? సో మీకు ఇండివిజువల్ కోర్సెస్ అయితే 50 రూపీస్కే పాలిటీ కావచ్చు, జీకే, సైన్స్ స్కూల్ బుక్, కెమిస్ట్రీ, సోషల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఎన్టీపీసీ CBT1 గ్రూప్ డి కోర్స్ 150K ఇవ్వడం జరుగుతుంది. తక్కువకి ఇస్తున్నానని కానీ తక్కువ అంచనా వేయకండి. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మైండ్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో రైట్. సో ఫస్ట్ థింగ్, కోచింగ్ లేకుండా జాబ్ సాధించలేమా, అదేవిధంగా కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందా? ఈ 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో కావచ్చు, మంచి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, 1000 మంది 10,000 మంది బ్రాంచ్లో, ఈ బ్రాంచ్లో 5,000 మంది అంటారు, ఆ బ్రాంచ్లో 5,000 మంది అంటారు. జాయిన్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్, కోచింగ్ తీసుకుంటూ ఉంటారు, అందరికీ అదే చెప్తూ ఉంటారు సార్లు. బట్ జాబ్ వచ్చేది అందులో రఫ్గా 100-200 మందికి. మరి కోచింగ్ 10,000 మంది తీసుకున్నప్పుడు 200 మందికే జాబ్ వచ్చిందంటే కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ జాబ్ రానట్లే కదా లెక్క. ఎస్ ఆర్ నో? యూట్యూబే చూడండి, లక్షల సబ్స్క్రైబర్లు ఉంటారు. ఓ 50 మందికి 100 మందికి వస్తుంది అనుకోండి. సో అందరికీ జాబ్ రానట్టే కదా. అండ్ ఎస్పెషల్లీ కోచింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు కదా, ఈ స్టూడెంట్ మా దగ్గర అని స్పీచెస్ ఇప్పిస్తూ ఉంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అవన్నీ మనం నిజమని కూడా నమ్మలేము. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, నేనున్నాను అనుకోండి, ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, మంచిగా నేను క్రాక్ చేశాను జాబ్. నాకు అప్పటికే ఒక అప్పు అయింది, చదవడానికి కావచ్చు, మా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, 10 లక్షలు అప్పు ఉంది అనుకుందాం. నాకు జాబ్ వచ్చింది. జాబ్ రాగానే ఇట్లా ర్యాంకర్ అని పడింది అనుకోండి, వెంటనే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ వాళ్ళు డెఫినెట్లీ అప్రోచ్ అవుతారు. బాబు నీకు ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు అంటే, లేదు సార్ అని చెప్పామనుకోండి, సరే నీకు 5 lakhs ఆఫర్ ఇస్తున్నాం, మీరు మా ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నామని చెప్పండి అంటే, నేను ఏం ఆలోచిస్తా, 10 లక్షలు అప్పు ఉంది, 5 లక్షలు ఫ్రీగా వస్తున్నాయి కదా, సో చెప్పడంలో ఏముంది అని, డెఫినెట్లీ చెప్పడంలో ఏముందని చెప్పేస్తా కదా. సో అలా చాలా జరుగుతూ ఉన్నాయి. సో మనం అక్కడ ఏదో స్టేజ్ మీద స్పీచెస్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నారని కాదు. వాళ్ళ ఇన్స్టిట్యూషన్లోనే నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనుకుంటే మిగతా అందరికీ రావాలి కదా జాబ్. అది నా యూట్యూబ్ ఛానల్ అయినా నేను దానికి ఏం అతీతం కాదు, నేను అదే చెప్తా ఉన్నా. ఓకే. అండ్ నెక్స్ట్, కోచింగ్ లేకుండా జాబ్ సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా అలా సాధించేవాడిని. నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. బుక్స్, డౌట్స్ ఉంటే గూగుల్, యూట్యూబ్, అంతే. ఇంతకు మించి ఏమీ లేదు. ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా ప్రిపరేషన్ అనేది కొనసాగించి క్లియర్ చేయడం జరిగింది ఎన్టీపీసీ. ఓకేనా? సో ఆ 2 స్టేట్మెంట్స్ కూడా రాంగ్ స్టేట్మెంట్స్. క్లియర్? సో రైల్వే జాబ్ అనేది, ఇప్పుడు మనం రైల్వేస్ గురించి మాట్లాడుతూ ఉంటాం కనుక అక్కడ మనం డిస్కస్ చేద్దాం. రైల్వే జాబ్ అనేది కోచింగ్ లేకుండా సాధించవచ్చా అంటే, ఆఫ్ కోర్స్ ఎస్ సాధించవచ్చు. బట్ ఎలా?
ఎలా సాధించాలనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ 20th అంటే 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళకి కొద్దిగా అంటే తొందర అట్రాక్ట్ అవ్వడం కానీ ఎనీథింగ్ మోటివేషనల్ కావచ్చు కానీ, అంటే తొందరగా బిలీవ్ చేయలేకపోవడం, బిలీవ్ చేయడం, ఇట్లాంటివి కొన్ని చేయకపోవడం, మిక్స్డ్ పీపుల్ ఎక్కువగా ఈ జనరేషన్లో ఉన్నారు. సో అంతకుముందు వాళ్ళు కొద్దిగా ఎక్స్పీరియన్స్డే కనుక వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఫస్ట్ థింగ్, నమ్మకం ఉండాలి. ఎస్, నేను క్రాక్ చేయగలను జాబ్, నేను చదవగలను, నేను కోచింగ్ లేకపోయినా చదవగలను, నేను కోచింగ్ ఉన్నా చదవగలను, లేకపోయినా చదవగలను అనే నమ్మకం మీకు ఉండాలి. ఎంతసేపు అపనమ్మకాలతోటే ఉండకూడదు. సరే, ఈ ఇన్స్టిట్యూషన్లో చేరితే జాబ్ ఖచ్చితంగా వస్తుందా? ఇప్పుడు మీరు ఈ ఇన్స్టిట్యూషన్లో చేరితే వస్తుందా అంటే ఏమేమి చెప్తాడు? వస్తుందనే చెప్తాడు. బట్ ఎగ్జామ్ రాసేది ఎవరు? మీరు. చదివేది ఎవరు? మీరు. సార్ 100 మందికి ఆయనే చెప్తాడు, బట్ 100 మందికి జాబ్ రాదు. అంటే ఇక్కడ ఎవరి ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నది? మీ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నది. స్టూడెంట్ కష్టం అనేది 75% ఉండాలి. టీచర్ యొక్క కష్టం అనేది 25% ఉండాలి. టీచర్ 25% చెప్తాడు, వెళ్ళిపోతాడు. చదవాల్సింది, రివిజన్ చేయాల్సింది, ప్రీవియస్ పేపర్లు అటెంప్ట్ చేయాల్సింది, ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాయాల్సింది నువ్వు. సో ఎప్పుడు కూడా మీదే మేజర్ రోల్. సో నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు జాయిన్ అయిన ఇన్స్టిట్యూషన్ మీద కాదు, నువ్వు ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్ మీద కాదు, నువ్వు డౌన్లోడ్ చేసుకునే యాప్ల మీద కాదు, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను అందుకే ఇది ఎప్పటి నుండో చెప్తా ఉన్నాను. స్టూడెంట్ కష్టం 75%, ఇన్స్టిట్యూషన్ కష్టం 25%. దట్స్ ఇట్. ఎవడైనా సరే ఎక్కడైనా కానీ ఇంతే ఉంటుంది. స్టూడెంట్ మీరు చదవాలి. మీరు చదవకుండా మీరు ఎంతసేపు పక్కన మీద నెడతామంటే కుదరదు. అది క్లియర్. అండ్ సెకండ్ థింగ్, పక్కన వాళ్ళ మీద ఆధారపడడం మానేయాలండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడడం మానేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మీకు మీరు నేర్చుకోవడం వల్ల, ఇప్పుడు సపోజ్ ఒక ప్రాబ్లం మీకు అర్థం కాలేదు, ఓకేనా? ఒక ప్రాబ్లం మీకు అర్థం కాలేదు. ఆ ప్రాబ్లం అర్థం కానప్పుడు మీరు వెంటనే మీరు టీచర్నో లేకపోతే మీ ఫ్రెండ్నో అడగడం కంటే మీరు ఓన్గా గూగుల్ చేసి చూడండి. ఆ క్వశ్చన్ మీరు సెర్చ్ చేసే క్రమంలో మీకు ఇంకో 10 క్వశ్చన్లు అక్కడ కనిపిస్తూ ఉంటాయి, ఇంకొక ఎక్కువ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అంతేగాని ఈజీ వేలో వెంటనే సార్ని అడుగుదాం, సార్ చెప్పేస్తాడు, వెంటనే ఫ్రెండ్ని అడుగుదాం, ఫ్రెండ్ చెప్తే వాడు ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం వరకే చెప్తాడు, అక్కడనే క్లియర్ అయిపోయింది, నీకు ఆ డౌట్ అక్కడి వరకే అయిపోయింది. కానీ నీకు నువ్వు స్వతహాగా బుక్స్ రిఫర్ చేయడమో, లేదా స్వతహాగా గూగుల్ చేయడమో, లేదా స్వతహాగా యూట్యూబ్లో సెర్చ్ చేయడమో చేస్తే ఆ ఒక్క క్వశ్చన్ వెతికే క్రమంలో నీకు ఇంకొక 10 క్వశ్చన్లు తారసపడతాయి. సో పక్కన వాళ్ళ మీద ఆధారపడడం మానేయండి దయచేసి. నాకు సిల్లీ అనిపిస్తుంది అండి, డెఫినెట్లీ చాలా షేమ్ అనిపిస్తూ ఉంటుంది కొద్ది మందిని చూస్తూ ఉంటే. అంటే సార్ ప్రీవియస్ పేపర్లు పంపించారా సార్, ప్రీవియస్ పేపర్లు ఎక్కడంటే గూగుల్ చేయండి, దొరుకుతుంది, ఎక్కడో ఒకడ దొరుకుతుంది. సో ప్రీవియస్ పేపర్లు ప్రింట్అవుట్ మీరు తీసుకోలేరా? గూగుల్ చేసుకోలేరా? సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ అర్థం కాకపోయినా కానీ డైరెక్ట్ అడగకూడదు. ఎప్పుడండి నేను అదే చెప్తా ఉన్నా, మీకు మీరు నేర్చుకోవడానికి అలవాటు చేసుకోండి. పక్కన మీద బతకడం ఆపేయండి. నేను చాలా షేమ్గా ఫీల్ అవుతా ఉంటాను కొన్నిసార్లు. ఇప్పుడు మనం ఎస్టర్డే క్లాస్ ఒకటి అప్లోడ్ చేసాం, నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎవడో లాస్ట్ బెంచర్స్ అబ్బి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే చూడాల్సిన అవసరం మీకు ఉండకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గూగుల్లో చేయండి, నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024 లిస్ట్ వస్తుంది, నోట్స్ చేసుకోండి. ఆ స్వతహాగా బిల్డప్ అనేది చేసుకోవాలి. ఎవడోడు క్లాస్ చేస్తే అంతవరకు వెళ్ళిపోకండి. మీకు మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను అలానే నేర్చుకున్నాను, గూగుల్ చేశాను, నేర్చుకున్నాను. అప్పుడు ఇంకా ఇంత డేటా ఇంత తక్కువ అమౌంట్ లేదా అండి, మొబైల్ డేటా కావచ్చు, ఇంటర్నెట్ యూజింగ్ కావచ్చు, ఓకేనా? సో చాలా కష్టం ఉండే, ఆ ఉన్న డేటాలోనే అంత గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితులు ఉండేది. సో ఇప్పుడు మీకు డైలీ 2-3 GB వస్తూ ఉంది. గూగుల్ చేయండి, ఏమవుతుంది? సొల్లు మాటలు చెప్పకండి, టైం లేదు సెర్చ్ చేయడానికని. సెర్చ్ చేయడం వల్ల నీకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఇంకో 4 క్వశ్చన్లు కనిపిస్తూ ఉంటాయి. సో పక్కన మీద ఆధారపడడం మానేయండి దయచేసి. ఓకే, మీకు ఎవ్వడు చెప్పడండి, ఎవ్వడు ఇట్లాంటివి చెప్పడు. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ 2 మనం బిల్డప్ చేసుకోవాలి. ఏంటి నమ్మకం ఉండాలి. ఇంతసేపు సార్ మీరు కోర్సు తీసుకుంటే జాబ్ వస్తుందా అంటే
ఇప్పుడు మీరు ఇచ్చే 200కో 300కో నేను ఖచ్చితంగా తీసుకున్నోనికి అందరికీ జాబ్ వస్తుందని నేను చెప్తే నేను 500కి ఎందుకు అమ్ముతా? ఒక్కో కోర్సు 5 లక్షలకు అమ్ముకుంటా. అవునా కదా? చదవాల్సింది నువ్వు, రివిజన్ చేయాల్సింది నువ్వు. అర్థమైందా అండి? అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. చదవాల్సింది మీరు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎగ్జామ్కి మరి మనం ప్రిపేర్ అవుతాం, నమ్మకం ఉంది, డెఫినెట్లీ ఐ క్యాన్ అనిపించింది, నేను స్వతహాగా నాలెడ్జ్ బిల్డప్ చేసుకుంటాను అనిపించింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఎగ్జామ్ పేపర్ చూడాలి. అసలు ఎగ్జామ్ ఓన్కి ఏం కావాలి, ఎగ్జామ్ ఓన్కి ఏం కావాలనేది చూసుకోవాలి కదా. ఏం కావాలి అనేది చూసుకోవాలి. మరి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అనుకోండి, గ్రూప్ డి ఓన్కి ఏం కావాలి? మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, ఆ తర్వాత సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్. ఎన్టీపీసీకి ఏం కావాలి? మ్యాథ్స్, రీజనింగ్, సోషల్, జీకే, కరెంట్ అఫైర్, ఆ తర్వాత సైన్స్. ఈ విధంగా ఏ ఎగ్జామ్కి ఏం కావాలనేది నేర్చుకోవాలి. మీకు ఇన్స్టిట్యూషన్లో ఉన్న మేజర్ తప్పు ఏంటి అంటే ఇదే. ఎన్టీపీసీని, గ్రూప్ డి అని, ఆర్పిఎఫ్ అని, బ్యాంకింగ్ అందరిని ఒకటే దాంట్లోకి నెడతారు. అదే అరిథమెటిక్ క్లాస్. బ్యాంకింగ్ వన్కి అదే లెవెల్, ఎన్టీపీసీకి అదే లెవెల్, గ్రూప్ డి వన్కి అదే. బక్వాస్ మాటలు చెప్పకండి పేపర్ ప్యాటర్న్ మారిందని. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి మీరు. పేపర్ ప్యాటర్న్ ఏం మారలేదు, ఎడ్యుకేషన్ మాఫియా మీ మైండ్ సెట్ మార్చింది. పేపర్ అదే విధంగా ఉంది, అలానే క్వశ్చన్లు ఉన్నాయి. అడిగే విధానం కొద్దిగా మార్చవచ్చు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ అడగవచ్చు. ఏం ఎక్కడి నుండో అంతరిక్షం నుండి క్వశ్చన్లు ఏం తీసుకురాలి. ఏదో మనం ఆ క్వశ్చన్ చూడము, ఆ బుక్ ఏం చూడము, కానీ ఏదో థర్డ్ పర్సన్ వల్ల పేపర్ మారిందంటే కదా సార్. పేపర్ ఇదివరకు లెక్క మీ అప్పట్లాగా లేదు సార్. పేపర్ ఇప్పుడు 2015 లాగా లేదు సార్, 2016 లాగా లేదు సార్. పనికి మాలిన మాటలు ఇవి, చేతగాని మాటలు అంటారు. అప్పుడు అదే ఆ రీజనింగ్, అప్పుడు అదే అరిథమెటిక్, అప్పుడు అదే సైన్స్, అప్పుడు అదే సోషల్. ఇప్పుడున్నంత సోర్స్ అప్పుడు లేదు నేర్చుకోవడానికి. మరి ఓకే, మనం బట్టీలు పట్టడం వల్ల అసలు మనం అసలు పేపర్ ఎలా ఉంది, ఏం అడిగాడు, ఇంతకు ముందటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా, చేంజ్ అయితే ఎన్ని క్వశ్చన్లు చేంజ్ అయినాయి, ఎలా చేంజ్ అయినాయి. 100 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లు చేంజ్ అయితే పేపర్ మొత్తం చేంజ్ అయినట్టు కాదు. మనకు 100కు 100 రావాల్సిన అవసరమూ లేదు. ఇది గమనించాలా. క్లియర్? దెన్ ఎగ్జామ్కి ఏం కావాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకేమొచ్చు, మరి మనకేం వచ్చో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఎన్టీపీసీ అనుకోండి, ఎన్టీపీసీ మ్యాథ్స్, రీజనింగ్, తర్వాత తర్వాత సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్, తర్వాత సైన్స్. సో మరి వానికి ఏమొచ్చు? ఎన్టీపీసీకి అవి కావాలి. నాకేమొచ్చు? మరి మ్యాథ్స్ వచ్చా? నా మ్యాథ్స్ అక్కడ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎగ్జామ్లో? నాకు రీజనింగ్ వచ్చా? అక్కడ ఎంతవరకు ఉపయోగపడుతుంది? నాకు సోషల్ వచ్చా? ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇక్కడ కూడా మళ్ళీ బక్వాస్ పనులు చేసేది ఏంటి అంటే స్టూడెంట్స్, ఎన్టీపీసీ సైన్స్ ఎక్కువ చదువుతా అంటాడు, మన గ్రూప్ డి సోషల్ ఎక్కువ చదువుతా అంటాడు. యూజ్ ఉండదండి, యూజ్ ఉండదు. గ్రూప్ డి కంప్యూటర్స్ కోర్సు కావాలి సార్ నాకు అంటాడు. ఎందుకని కంప్యూటర్ కోర్సు 1 or 2 మార్క్స్ వస్తే ఆ 1 or 2 మార్క్స్ కూడా ఓఎస్ గురించి అడుగుతాడు, లేదా సాఫ్ట్వేర్ ఇవే అడుగుతాడు. దానికి ఒక కోర్సు 50 రూపాయలు దురద తప్ప ఏముంటుందా? ఆలోచించాలండి, మినిమం ఆలోచించాలి, బాధ్యతగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇప్పుడు జాబులు క్రాక్ చేసి ఈ జాబులు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు అంత పెద్ద నాలెడ్జ్ ఫెలోస్ ఏం కాదు. డెఫినెట్లీ నేను చెప్తాను, నాలెడ్జ్ ఫెలోస్ కాదు, డెఫినెట్లీ నాలెడ్జ్ ఫెలోస్ అందరూ కాదు, అది గమనించాలి. అండ్ జాబులు లేని వాళ్ళు కూడా నాలెడ్జ్ ఫెలోస్ కాదని నేను చెప్పాను. జాబులు లేని వాళ్ళు చాలామంది చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఆ ఎగ్జామ్ టైంకి వాళ్ళ మూడ్ స్వింగ్ బాగాలేక ఆ రోజు ఎగ్జామ్ రాయలేకపోవచ్చు. 2 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడండి, టాపర్. రేపు ఎగ్జామ్ అనగా ఇంట్లో ఏదో మంచి పెద్ద ఇష్యూ అయింది, వాడు మైండ్ డిస్టర్బ్ అవుతుందా కాదా? వాడు ఆ ఎగ్జామ్ రోజు మాత్రమే వాడు సరిగా బిహేవ్ చేయలేకపోయాడు, వాని తప్ప? అంటే ఈ 2 సంవత్సరాల నాలెడ్జ్ మనకు ఉంది, బట్ అక్కడ ఎగ్జామ్లో పెట్టలేకపోయాడు. అంటే జాబ్ రానోళ్ళంతా వెదవలని కాదు, ఎప్పుడు గమనించండి. జాబ్ రానోళ్ళ దాంట్లో చాలా తెలివి కల వాళ్ళు ఉన్నారు, చాలా నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు. బట్ ఆ ఎగ్జామ్ రోజు ఆ 2 గంటలో లేదా ఆ గంటన్నర వన్ టైం బాగాలేదు అంతే. కొద్దిమందికి ఉత్తిగానే వస్తుందండి జాబ్, డెఫినెట్లీ ఉత్తిగానే వస్తుంది. ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, బట్ వాడు ఏదో ప్రీవియస్ పేపర్లో ఇవ్వ చదువుతుంది, ఆ క్వశ్చన్లో వాడు లక్ వల్ల కనిపడతాయి. అంటే వాడు నాలెడ్జ్ ఫెలో అని ఏం కాదు, ఆ రోజు ఆ సమయం వానికి కలిసి వచ్చింది, డెఫినెట్లీ కలిసి వచ్చింది. ఓకేనా? సో మనకేం వచ్చు అనేది చూసుకోవాలి, ఎగ్జామ్కి ఏం కావాలో చూసుకొని ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఎగ్జామ్కి ఏం కావాలి, మనకేం కావాలి, మనకేమొచ్చు, ఈ రెండింటిని కంపేర్ చేసుకొని ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. ఆ టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి? ఎగ్జామ్కి
ఏం కావాలి, మనకేమొచ్చు, ఈ రెండు మిక్స్డ్లో మనం ఒక టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. ఆ టైం టేబుల్ కూడా సబ్జెక్ట్ వెయిటేజ్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రెండింటి తర్వాత మంచి బుక్స్. సరే ఈ బుక్ మంచిదేనా అని ఎప్పుడు అడగకండి. ఏ బుక్ అయినా మంచిదే, బట్ 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 అందులో మన రైల్వేకి ఏం ఉపయోగపడుతుంది అనేది మనం గ్రహించాలి. సపోజ్ నేను చెప్పాను లక్ష్మీకాంత్ బుక్, ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ గారి బుక్ ఉంటుంది. అది యూపీఎస్సీ వాళ్ళు అదే చదువుతారు, గ్రూప్స్ వాళ్ళు అదే చదువుతారు, మనకి రైల్వేస్, ఎస్ఎస్సి అందరూ అదే చదువుతారు మంచి అంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి. బట్ మరి సివిల్స్ వాడికి అదే బుక్ అయినప్పుడు, గ్రూప్ డి వాడికి అదే బుక్ పాలిటీ అయినప్పుడు, వాడు చదివే విధానం మనం చదివే విధానం డిఫరెంట్ ఉండాలా ఉండకూడదా, తేడా ఉండాలా ఉండకూడదా, అది ఆలోచించగలిగే శక్తి నీకు ఉన్నప్పుడు నువ్వు డెఫినెట్లీ సక్సెస్ అవుతావు. గుడ్డిగా చదవడం కాదు. ఒక బుక్ ఉంది, ఆ బుక్లో నీకేం అవసరమైందో అది చదువు. నువ్వు సివిల్ కోన్కి అక్కడే ఉంది, నీకు అక్కడే ఉంది, నీకేం కావాలో అదే కదా చదవాల్సింది, అది నేర్చుకోవాలి మీరు. ఓకేనా? సో అది ప్రిపేర్ అవుతా ఉన్నా. ఇది ఓన్లీ ఈ బుక్ అనే కాదు, ఎనీ బుక్, ఏ బుక్ అయినా సరే అందులో కొంత నీకు పనికొచ్చేది ఉంటుంది, కొంత పనికిరానిది ఉంటుంది. అంటే వాడు ఇప్పుడు అందరికీ ఒకటే బుక్ ప్రిపేర్ చేస్తాడు, డెఫినెట్లీ దాని మీద బుక్ పెడతాడు, యూజ్ ఫర్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, రైల్వేస్, బ్యాంకింగ్, పోలీస్, డిఫెన్స్ అన్నిటికీ మెన్షన్ చేస్తాడు. సో బట్ అంటే అందులో నీకేం కావాలో నువ్వు గ్యాదర్ చేసుకోగలగాలి. సో మనం ఎస్పెషల్లీ నేను చెప్పేది అదే, రైల్వే ఎగ్జామ్స్కి మాత్రమే చెప్పే ఏకైక యూట్యూబ్ ఛానల్. అండ్ అందులో 1000 వీడియోస్ ఉంటే 1000లో సుమారుగా 900 క్లాసులు మాత్రమే. ఒక వీడియో ఉందంటే ఆ క్లాస్ మీకు ఉపయోగపడే క్లాసే ఉంటుంది. ఏదో మోటివేషన్ కాదు, మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టడానికి కాదు, లేకపోతే నేను బాగా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చినా నేను బాగా కష్టపడ్డా అన్నట్టు కాదు. ఓకే? సో అది గమనించాలి. సో నేను డెఫినెట్లీ చెప్తాను, నేను చాలా బ్యాక్గ్రౌండ్ అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పను, ఓకే నార్మల్ అంటే మనకు ఇంకా అంటే ఓకే అన్నట్టే ఉండేది. కానీ సిచ్యువేషన్స్ మాత్రం చాలా దారుణమైన సిచ్యువేషన్స్ నుండి నేను వచ్చాను. ఓకే? సో టైం టేబుల్ చేసుకోవాలి, ప్రిపరేషన్ సాధించాలి. ప్రిపరేషన్ చేసి వదిలేయడం కాదు, రివిజన్ చేయాలి. మరి చాలామంది ఏం చేస్తారంటే ఇక ఒక బుక్ తీసుకొని అది గీతలు కొడతారు, అయిపోయింది అంటారు, పక్క పెడతారు. రివిజన్ ఎవడు చేస్తాడు తాత? రివిజన్ అనేది ఎవ్రీ వీక్ మీరు చేయాలి. ఎవ్రీ వీక్ 2 days చేయాలి రివిజన్ చేయాలి. తర్వాత ఏం చేయాలి అంటే ప్రీవియస్ పేపర్స్ రాయాలి. మాక్ టెస్ట్లు ఎందుకు చెప్పట్లేను అంటే మాక్ టెస్ట్లలో కూడా మాఫియా అయిపోయింది. అంటే మేము ఎక్కువ డెప్త్గా అడుగుతాం, మేము ఇక మొగోళ్ళం, మేము పెద్ద డెప్త్ క్వశ్చన్లు ఇచ్చినాం, ఎగ్జామ్లో కూడా ఇంత డెప్త్గా అడుగుతున్నారని మాకు మేము మొగోళ్ళం అని ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఓవర్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మాక్ టెస్ట్లు. బట్ అంత అవసరం లేదు, డెఫినెట్లీ అంత అవసరం లేదు. అందుకే ప్రీవియస్ పేపర్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రీవియస్ పేపర్స్లో ఇప్పుడు 2020, 2016లో నోబెల్ ప్రైజ్ వరకు వచ్చింది అనుకోండి, నోబెల్ ప్రైజెస్ గురించి అడిగాడుగా, సో 2024లో నోబెల్ ప్రైజెస్ చదవండి ఆ విధంగా. ఓకే? సో ప్రీవియస్ పేపర్స్ చదవడానికి ప్రయత్నం చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ పనికి మాలిన పనుల గురించి ఆలోచించడం మానేయండి. ఫస్ట్ థింగ్ శాలరీసు, ప్రమోషన్స్, ఇవన్నీ కూడా వన్స్ ఒకసారి జాయిన్ అయ్యాక తెలుస్తాయండి. అండ్ ఎస్పెషల్లీ నేను ఇక్కడ డిస్కస్ చేసేది కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ గురించి చాలామంది నేను చూస్తూనే ఉంటా, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇలా అని ఆ పోయిన దానికి 2 మార్కులు ఎక్కువ కలిపి వీడియో చేయడమో లేదో 2 తక్కువ చేసి వీడియోలు చేయడం చేస్తూ ఉంటారు. మీరు ఆలోచించండి, ఏమన్నా అంటే పోల్ పెట్టామంటారు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఏదన్నా పోల్ పెట్టాడు అనుకోండి, కట్ ఆఫ్ పోలు, నాకు 70 మార్కులు వస్తాయి అనుకోండి, నేను అక్కడ ఆప్షన్ 40 పెడతానండి ఆప్షన్. ఏమవుతుంది అక్కడ? రాంగ్ ప్రొజెక్ట్ అయినట్టే కదా. సో ఈ కట్ ఆఫ్ అనేది మన చేతిలో లేని పని, నార్మలైజేషన్ అనేది మన చేతిలో లేని పని. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా వాళ్ళు ఈజీ పేపర్ చేస్తారు, ఏ విధంగా మోడరేట్ అంటే మీడియం లెవెల్లో చేస్తారు, ఏ లెవెల్లో హై లెవెల్గా వాళ్ళు థింక్ చేస్తారు అనేది మీకు ఒక సపరేట్ వీడియో ఇస్తాను. అంటే మన చేతిలో లేని పని గురించి మనం ఆలోచించడం అనేది బుద్ధి తక్కువ పని, చాలా బుద్ధి తక్కువ పని. ఈ పని చాలామంది చేస్తూ ఉంటారు, కోర్స్ చేస్తారు, బుద్ధి తక్కువ పని. నేను అదే చెప్తా ఉన్నా, మన చేతిలో ఉన్న పని ఏంటి? ప్రిపరేషన్. ఇది. అండ్ లాస్ట్ థింగ్, ఎగ్జామ్ హాల్లో మనం
మన వంతు బాధ్యతగా నీట్గా ఆ రోజు ఎగ్జామ్ ప్రజెంట్ చేసి రావాలి. ఎలాంటి కంగారు లేకుండా, ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. ఈ రైల్వే జాబ్ రాకపోతే నాకేమో అయిపోతుంది, నా లైఫ్ వేస్ట్, ఏమి లేదండి. నేను చెప్తా ఉన్నా కదా, ఏం కాదు. నేను 5 years చేసి వదిలేసిన నాకు పెద్దగా ఏం అనిపించలే. 1 or 2 months కొద్దిగా ఇబ్బంది అనిపించింది, బాధ అనిపించింది, వదిలేసామా అని. బట్ తర్వాత అలవాటు అయిపోయాను. ఓకేనా. సో వస్తే డెఫినెట్లీ లైఫ్ సెట్ అవుతుందని మీకు అనిపించవచ్చు. బట్ దీనికంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి డెఫినెట్లీ. సో మనం ఒకటే దగ్గర స్ట్రక్ అవ్వాల్సిన పని ఏమి లేదు. ఓకేనా. ఏం కాదు. బట్ మన యొక్క మెంటాలిటీ ఎలా ఉండాలంటే, నేను ది బెస్ట్ ఇస్తా ఉన్నా, నా వంతుగా నేను ఖచ్చితంగా 100% ఇచ్చా, సరిపోతుంది. అంతకు మించి మనం ఎక్కువగా ఏం అవసరం. పని చేయి, ఫలితం ఆశించకని భగవద్గీతలో ఉంటుందిగా. పని చేయి, నువ్వు సక్రమంగా పని చేస్తే డెఫినెట్లీ ఫలితం వస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నా, కోచింగ్ లేకుండా జాబ్ సాధించలేమా అంటే అది రాంగ్ స్టేట్మెంట్. డెఫినెట్లీ యూ క్యాన్, మీరు సాధించవచ్చు. కోచింగ్ ఉంటేనే జాబ్ సాధిస్తుంది అని అంటే, మీరు ఎవరినైనా అడగండి, సార్ మీ ఇన్స్టిట్యూషన్లో చేరితే జాబ్ వస్తుందా అని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఒక బాండ్ రాసి ఇవ్వనండి. మీరు చదవాలి. నేను అదే చెప్తా ఉన్నా, మీరు వినియోగించుకునే విధానం బట్టి ఉంటుంది. అందరికీ అదే చెప్తాడు, బట్ వినియోగించుకునే విధానం బాగుండాలి. నేను అందుకే మొదటి నుండి చెప్తాను, నా కష్టం 25% ఉంటాయి, మీ కష్టం 75% ఉంటాయి. 75% ఉండాలి. గాలిలో దీపం పెడతాం. ఇప్పుడు నేనేం చేస్తా, ఆయిల్ ఇస్తా, ఆ ఒత్తి ఇస్తా, మ్యాచ్ బాక్స్ ఇస్తా, ఒక బౌల్ ఇస్తా, దీపం వెలిగించానంట. దీపం నువ్వు ఎక్కడ వెలిగించాలనేది మెయిన్. బాగా ఈదురుగాలు వచ్చే కాడ నువ్వు వెలిగిస్తే ఏముండదు, దీపం వెలుగుతుందా? వెలగదు. సో వినియోగించుకునే విధానం నీ చేతిలో ఉంటుంది. క్లియర్. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.